హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరి బిగ్ బాస్ 10 స్టార్ట్ అవబోతుంది. మరి ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు, కామనర్స్ ఎవరు వస్తున్నారు, మరి ఫోన్స్ వెళ్ళినాయంట, మరి ఎంతమంది వస్తారు, డ్యాన్స్ నుంచి ఎంతమంది తీసుకుంటున్నారు, తర్వాత జబర్దస్త్ కామెడీ నుంచి ఎంతమందిని తీసుకుంటున్నారు, కాంట్రవర్సీలో ఉండేవాళ్ళని తీసుకుంటున్నారా లేదా, సీరియల్స్ నటులని ఎంతమందిని తీసుకుంటున్నారు, ఎవరిని తీసుకుంటున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. జబర్దస్త్ షో నుంచి మాట్లాడుకుంటే మనం జబర్దస్త్ షో నుంచి పటాస్ హరి, రాకేష్, నరేష్, నోకరాజు వీళ్ళు వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ఈ నలుగురిలో జబర్దస్త్ సంబంధించి ఎవరిని తీసుకుంటారా అంటే, ఈ నలుగురు తీసుకుంటే ఇద్దరిని తీసుకోవచ్చు. ఆ ఇద్దరు నేను అనుకునేది ఎవరంటే హరి, రాకేష్ని తీసుకుంటారేమో అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు ఈ నలుగురిలో అనేది నా కామెంట్ చేయండి. హరి కానీ పటాస్ షోలు చాలా కామెడీ చేస్తారు. కానీ హరి గారు చాలాసార్లు నుంచి కూడా తీసుకోవడానికి ట్రై చేశారంట, కానీ అది బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు, కానీ కుదరక రాలేదంట. ఈసారి అయితే కన్ఫామ్ అని తెలుస్తుంది. మరి ఈ నలుగురిలో ఎవరు తీసుకుంటే బాగుంటుంది చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ డ్యాన్స్ సంబంధించి ఎవరిని తీసుకుంటున్నారు? డ్యాన్సర్లను కూడా తీసుకుంటారు కదా. మనకి ఇంతకుముందు సందీప్ మాస్టర్ని తీసుకున్నారు, సింగర్లను తీసుకున్నారు, లాయర్ని తీసుకున్నారు. అట్లా ఇప్పుడు డ్యాన్స్ నుంచి ఎవరు తీసుకున్నారంటే మనకి ఇద్దరు పేర్లు అయితే కనిపిస్తున్నాయి. ఇద్దరు ఎవరయ్యా అంటే నటరాజ్ మాస్టర్ భార్య నీతు, నెక్స్ట్ సందీప్ మాస్టర్ భార్య జ్యోతి. వీళ్ళిద్దరు మనకి కనిపిస్తూ ఉన్నారు. మరి ఇది వీళ్ళిద్దరిలో ఎవరినంటే ఒక్కళ్ళనే తీసుకుంటారు. అది ఎవరనేది మీరు కామెంట్ చేయండి. మీకు ఎవరంటే ఇష్టమో, వాళ్ళు బిగ్ బాస్ షోలో చూడాలనుకుంటున్నారో చిన్న కామెంట్ చేయండి. డాన్స్ సంబంధించి వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్లో నటరాజ్ మాస్టర్ నీతు చాలా బాగా నటించారు. ఆ షోలో ఉన్నారు వాళ్ళిద్దరు. తర్వాత మన జ్యోతి గారు, సందీప్ మాస్టర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. సందీప్ మాస్టర్ గారు బిగ్ బాస్ 7కి వచ్చినప్పుడు జ్యోతి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. తద్వారా జ్యోతి గారు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరు ఏమైనా తీసుకుంటారో చిన్న కామెంట్ చేయండి. ఒక్కళ్ళనే తీసుకుంటారు. నెక్స్ట్ కాంట్రవర్సీలో ఉండే వాళ్ళని మరి తీసుకుంటారా లేదా, ఎవరు వస్తున్నారు, ఎవరు అనుకున్నారు పేర్లు హల్చల్ అవుతున్నాయి అంటే, ఫస్ట్ మనకి మంగ్లీ గారి పేరు హల్చల్ అవుతుంది. తర్వాత యూకే నందు గారి పేరు. మరి వీళ్ళు వస్తారంటే రారు. ఎందుకంటే వాళ్ళకి పాపం మళ్ళీ అక్కడికి వచ్చి ఫేస్ చేయాలంటే ప్రాబ్లమ్స్ బయట ఫేస్ చేసి మళ్ళీ అక్కడ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రారు అన్నట్టు తెలుస్తుంది మనకి. మంగ్లీ గారిని ఇంతకుముందు చాలాసార్లు అప్రోచ్ చేయారంట, కానీ రానన్నదంటే ఇప్పుడు కూడా రారు వాళ్ళు. ఓకే. నెక్స్ట్ సోనియా మేడ్ ఫర్ ఈచ్ అదర్ దాంట్లో ప్రోగ్రాంలో వచ్చింది, మంచి మాటకారి. మరి ఏమి కూడా వస్తుందా అంటే తక్కువ ఛాన్సెస్, తక్కువ అప్రోచ్ చేయరంట. కానీ బిగ్ బాస్ వాళ్ళు మరి వస్తున్నారా అనేది మరి ఇంకా తేలాల్సింది. తనైతే కొంచెం డౌట్. నెక్స్ట్ సంజనా గల్రాణి గారు తెలుసా, మదరు, ఇమాన్యుల్ మదరు, బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ 9లో తను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఏం పెట్టిందంటే సీరియల్ నటుల నుంచి ఎవరు వస్తారనేది పెట్టింది. వాళ్ళు ఎవరి పేర్లు పెట్టిందంటే, ఒకటి దీపిక, నెక్స్ట్ పల్లవి గౌడ, హరితారాజ్, పల్లవి, ఈ నలుగురు పేర్లు పెట్టింది. వీళ్ళ నలుగురిలో వస్తారని పెట్టింది. వీళ్ళ నలుగురు ఎవరయ్యా అంటే, దీపిక మనకి సుపరిచితురాలే, బిగ్ బాస్ షోలోకి వచ్చింది, కొంచెం ఏదో కాంట్రవర్సీ అయింది, అది క్లియర్ చేసుకుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా అల్లరి పిల్ల. అసలు షోలో కూడా, ఆ కుకింగ్ షోలో కూడా ఎంత అల్లరి పిల్ల అంటే చాలా అల్లరి పిల్ల, స్పాంటీగా ఉంటుంది, చాలా నవ్విస్తుంటుంది. సీరియల్లో కూడా మంచి అవకాశం పుచ్చుకున్న అమ్మాయి కదా, ఈ అమ్మాయి వస్తుందని. నెక్స్ట్ పల్లవి కూడా అందమైన అమ్మాయి, చాలా చక్కని అమ్మాయి. ఎందుకంటే మన చక్కని అమ్మాయిని తీసుకోవటం మన షోకి అలవాటు కాబట్టి చక్కదనాన్ని చూసేవాళ్ళు ఉంటారు కదా, అమ్మాయి కూడా వస్తుందని. హరితారాజ్ అంటే తెలియనోడు ఉండరు. ఎందుకంటే హరిత గారు సీరియల్ అంటే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నారు. జాకీ గారి భార్య, సుపరిచితురాలు మనకి. తర్వాత తనూజ కోసం స్టేజ్ మీదకి వచ్చింది లాస్ట్ బిగ్ బాస్ అప్పుడు హరిత గారు. నెక్స్ట్ పల్లవి గారు యాక్టింగ్లో సూపర్, సీరియల్స్లో బాగా నటిస్తుంది. భార్యమణి అనే సీరియల్ సంబంధించి నంది అవార్డు కూడా గెలుచుకున్న పర్సన్ పల్లవి గారు. వీళ్ళు నలుగురు వస్తారని మన సంజనా గల్లాండి గారు తన సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. కానీ వీళ్ళ నలుగురిలో ఇద్దరే వస్తారు, ఇద్దరికే అవకాశం ఉంది. మరి ఇద్దరు ఎవరనేది మీరు చిన్న కామెంట్ చేయండి. ఎవరిని బిగ్ బాస్ షోలో చూడాలనుకుంటున్నారు? ఓకే. నెక్స్ట్ వచ్చి కావ్య ఎవరంటే నిఖిల్ మాజీ లవర్ అమ్మాయి. పోయినసారి నుంచి కూడా వస్తుందని మంచి హల్చల్ జరిగింది. కానీ వస్తుందా రాదనేది కొంచెం డౌటు.
అంటే బిగ్ బాస్ వాళ్ళు అయితే అప్రోచ్ అయ్యారంట. మరి వస్తారనేది డౌటే. వస్తే బాగుండిద్దని మనం అనుకుందాం. ఓకే, నెక్స్ట్ సంధ్య మేడ్ ఫర్ ఈచ్ అదర్లో నటించిన అమ్మాయి సంధ్య. ఆ సంధ్య వస్తుందంట. నెక్స్ట్ ప్రణయ్ అమృత అమ్మాయిని కూడా చాలాసార్లు బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యిందంట. తర్వాత కడలి సత్యనారాయణ అంటే కడలేని బుక్ రాసింది అమ్మాయి. తన కళం పేరే పెట్టేసుకుందాను. అయితే చాలా కాంట్రవర్సీ, ఆడపిల్లకి ఇల్లు లేదనేది కొంచెం కాంట్రవర్సీ బాగా చేసింది. బాగా బుక్ రాస్తుంది, బాగా మాట్లాడుతుంది. తను వస్తుందంట. మరి తను వచ్చి మరి అక్కడ ఏం హడాలు చేయబోతుందో చూద్దాం మనం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వాసంతి వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్. వీళ్ళిద్దరు కూడా కాబోయే భార్య భర్తలు. వాసంతిని మనం ఇంతకుముందు బిగ్ బాస్ షోలో చూసాం. కానీ పవన్ కళ్యాణ్ తన భర్త. కానీ పవన్ కళ్యాణ్ అనే పేరులోనే ఉంది పవర్ కాబట్టి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ చూసాం మనం. పవన్ కళ్యాణ్ పవర్ తోటే కళ్యాణ్ గెలిచినట్టున్నాడు. మరి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. మరి ఆ పవర్ అనేది తినకు వర్తిస్తుందా, లేకపోతే బయట వాళ్ళు పవన్ కళ్యాణ్ పవర్ అనేది ఉందనుకుంటారా, ఏందనేది చూడాలి మనం. ఓకే, తను వచ్చే ఛాన్సెస్ ఉంది. తర్వాత శివ్ మన ప్రియాంక జైన్ బిగ్ బాస్ 7లో ప్రియాంక ఉంది కదా, ఆ ప్రియాంక జైన్ భర్త శివ్ వస్తారని తెలుస్తుంది. నెక్స్ట్ హర్షవర్ధన్ గారు, తర్వాత రాజ్ కుమార్ గారు, వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు అంతే, ఎవరో ఒకళ్ళు వస్తారు. మరి ఎవరనేది చిన్న కామెంట్ చేయండి. వీళ్ళు ఇద్దరు కూడా రాజ్ కుమార్ గారు చిరంజీవి గారు లాగా ఉంటారు అని అంటారు. చాలా సీరియల్స్లో కూడా నటిస్తున్నాడు, చాలా సినిమాలు కూడా ఉన్నాయి తనకి. నెక్స్ట్ ఎన్నో జన్మల బంధం అనే దాంట్లో హీరో యష్, లేడీస్ ఫాలోయింగ్, విపరీతమైన లేడీస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు హీరో అనమాట. అంటే సీరియల్ హీరో యష్. ఆ సీరియల్ వల్ల మంచి ఫాలోవర్ సంపాదించుకున్నాడు. చక్కని అబ్బాయి, అందగాడు కాబట్టి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఈ యష్ వస్తున్నాడు అంటే తెలుస్తుంది మనకి. నెక్స్ట్ రియాలిటీ షోలో సాకేత్ రాజు కొరియోగ్రాఫర్, అతను వస్తున్నాడంట. నెక్స్ట్ అరుంధతి సీరియల్ అతను విలన్గా నటించాడు. అరుంధతి సీరియల్లో అతను వస్తున్నాడంట. పవన్ సాయి ఎవరు, తనుజ ఫ్రెండ్. లాస్ట్ టైం హరిత గారితో పవన్ కూడా వచ్చాడు స్టేజ్ మీదకి తనుజ కోసం. తను కూడా వస్తున్నాడు తెలుస్తుంది. తర్వాత లాయర్ని ఒకళ్ళు తీసుకుంటారు కదా, ఆ లాయర్ ఎవరయ్యా అంటే మంగ్లీ గారి కేసుని వాదిస్తున్నారే సుబ్బు, అతనికి బిగ్ బాస్ షోకి వెళ్ళాలన్నదాన్ని చాలాసార్లు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు మీడియాలో. అతను వస్తున్నాడు తెలుస్తుంది. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. వస్తే బాగుండిద్దా అనేది చిన్న కామెంట్ ఇచ్చేయండి. మరి వీళ్ళందరూ వస్తున్నారంట. మరి వీళ్ళలో మీకు ఇష్టమైన పర్సన్స్ ఎవరో, వీళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు రాకపోతేనే మంచిది అనుకున్న వాళ్ళు చిన్న కామెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.